అలాగే స్పై కెమెరా ఎలా పనిచేస్తుంది, హౌ టు ఐడెంటిఫై ఇట్ బికాజ్ నవేడేస్ స్పై కెమెరా ఎలా పనిచేస్తుంది, దాన్ని గుర్తించడం ఎలాగా, చాలామంది గర్ల్స్ని అది అబ్యూజ్ చేస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో స్పై కెమెరా ఒక నార్మల్ కెమెరా లాంటిదే, ఒక కెమెరా సెన్సార్. అది ఎలాగైతే కనుక లైట్ని తీసుకొని దాన్ని ఆర్జీబీ వాల్యూస్గా డివైడ్ చేస్తుంది, అలాగే స్పై కెమెరా కూడా బయట నుంచి లైట్ని తీసేసుకొని వాల్యూస్గా చేసేసి ఆ ఫుటేజ్ని మెమరీ కార్డు మీద సేవ్ చేసేస్తూ ఉంటుంది. స్పై కెమెరాస్లో మామూలుగా వచ్చేటప్పటికి నైట్ టైము పనిచేయటం కోసం ఇన్ఫ్రారెడ్ రేస్ ఆధారంగా పనిచేసే కెమెరాస్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే లైట్గా రెడ్ కలర్ టింట్ అనేది కనపడుతూ ఉంటుంది. సో అలాంటి ఐఆర్ బేస్డ్గా పనిచేసే స్పై కెమెరాస్ని ఐడెంటిఫై చేయటం కోసం ప్రత్యేకంగా బగ్ డిటెక్టర్ అని చెప్పేసి లేదా స్పై కెమెరా డిటెక్టర్ అని చెప్పేసి కొన్ని అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ లభిస్తూ ఉంటాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ పర్టికులర్ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఫలానా లొకేషన్లో స్పై కెమెరా ఉందేమో అని డౌట్ వచ్చింది నా దగ్గరికి మెల్లగా తీసుకువెళ్ళేసి స్కాన్ చేస్తే కనుక దీంట్లో ఉండే మన ఫోన్లో ఉండే కెమెరా ఓపెన్ అయిపోయేసి ఈ అప్లికేషన్ ద్వారా అది స్కాన్ చేస్తుంది అక్కడ ఏదైనా కెమెరా ఉండే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి స్క్రీన్ మీద కెమెరా ఫౌండ్ అనో లేదా నాట్ ఫౌండ్ అనో చూపిస్తుంది. ఇక్కడ ఇది కేవలం ఐఆర్ బేస్డ్గా ఉండే కెమెరాస్నే ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి అన్ని సందర్భాల్లో స్పై కెమెరాని గుర్తిస్తుందని చెప్పడానికి లేదు. పూర్తి స్థాయిలో మనకి స్పై కెమెరాని డిటెక్ట్ చేయాలంటే కనుక బగ్ డిటెక్టర్ అనేది ఒక సపరేట్ డివైస్ అనేది ఉంటుంది. అది కొనుగోలు చేస్తే కనుక అది ₹1000 నుంచి ₹2000 మధ్య ఉంటుంది. దాన్ని కొనుగోలు చేసి కూడా మీరు టెస్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా థియరిటికల్గా బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మీరు ట్రయల్ రూమ్స్కి వెళ్ళినా, హోటల్స్కి వెళ్ళినా, ఇంకొక చోటకి ఎక్కడికైనా వెళ్ళినా ప్రతి గోడని అలాగే ప్రతి ప్రదేశాన్ని స్విచ్ బోర్డుని కానీ ఫ్యాన్ని కానీ వీటన్నిటిని స్పై కెమెరా ఉందో లేదో మాన్యువల్గా టెస్ట్ చేయాలంటే కనుక కనీసం అరగంట నుంచి 30 గంట టైం పడుతుంది. మీరు ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళి ఉంటారు. సో అక్కడ ఇంత టైం స్పెండ్ చేసేసి కెమెరా కోసం వెతకడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఇంకొకటి ట్రయల్ రూమ్స్కి వెళ్తే బయట చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, లోపల మనం కూర్చొని స్పై కెమెరా కోసం వెతకడానికి టైం పర్మిట్ కాదు. సో ప్రాక్టికల్ ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి కాబట్టి సొల్యూషన్స్ ఉన్నా కూడా మనం చాలా సందర్భాల్లో ఇవి పనిచేయవని చెప్పేసి చెప్పుకోవాలి.